మరి ఈరోజు కూడా ఒక మంచి అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. దయచేసి కొన్ని నిమిషములు శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు మనం నేర్చుకొనబోయే అంశం ఏంటి అనంటే బుద్ధిమంతులు ఎవరు. ఈరోజు మనం నేర్చుకొనబోయే అంశం బుద్ధిమంతులు ఎవరు. బుద్ధిమంతులు ఎవరు అనేది తెలుసా తెలియదు అందరికీ? బుద్ధిమంతులు అంటే ఎవరు అని ఈ లోకం చెబుతుందండి. చక్కగా బ్రతికిన వారు, చక్కగా చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు యువకులను మనం ఇతను బుద్ధిమంతుడు అని మనం చెప్పాలంటే అందులో వారిలో ఉన్నటువంటి కొన్ని మంచి గుణాలు మనం గుర్తించాలి. ఎవరి సోపతి పట్టడండి, చెడు స్నేహాలు లేవండి, ఇతనికి సినిమాలు చూడడానికి వెళ్ళడండి, మద్యం సేవించడండి, అంటే వారిలో ఉన్నటువంటి లక్షణాలను మనం చూస్తూ ఉంటాం. ఇతను బుద్ధిమంతుడు అని అనడానికి అంటే బుద్ధిమంతుడు అంటే మనం కొన్ని గుణాలను మనం చూసి ఇతను బుద్ధిమంతుడు అండి అని అంటాం. ఉంది ఇవన్నీ బుద్ధిమంతుల లక్షణాలే. మద్యం తాగకపోవటం, సినిమాలు చూడకపోవటం, చెడు వ్యసనాలు లేకపోవటం, ఇది మంచిది. కానీ ఇలా మనం బుద్ధిగా బ్రతికితే ఎంతకాలం వరకు మనం సంతోషంగా ఉండగలము అని అంటే 60, 70, 80 సంవత్సరాలు. అంటే ఈ గుణాలతో మనం భూమి మీద మాత్రమే సంతోషంగా ఉండగలం. మంచిదే, ఇలాగే ఉండాలి. ఎందుకంటే చెడు వ్యసనాలు ఉండకూడదు మనిషికి. మద్యం సేవించటం కానీ, చెడు స్నేహాలు కానీ ఉండకూడదు. కానీ ఇవి లేనంత మాత్రాన మనం బుద్ధిమంతుడు ఇతను అని అనుకుంటే ఇది కొంతవరకు ప్రయోజనకరమైనదే. ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడు ఈ 60, 70 సంవత్సరాల జీవిత కాలంలో బ్రతకడానికి ఈ బుద్ధిమంతుడి లక్షణాలు ఉపయోగపడతాయి, బాగుంది. కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత, ఈ భూమిని వదిలిపెట్టిన తర్వాత మరొక లోకానికి వెళ్ళాలంటే కూడా నువ్వు బుద్ధిమంతుడవుగా ఉండాలి అని అన్నాడు. బుద్ధిమంతుడుగా ఉంటే నువ్వు ఈ లోకంలోనే కాదు మరో లోకంలో కూడా నువ్వు చక్కగా బుద్ధిగా బ్రతకగలవు. యేసుక్రీస్తుల వారు ఒక బుద్ధిమంతుడిని మనకు పరిచయం చేశాడు. మత్తయి సువార్తలో ఒక బుద్ధిమంతుడి గురించి చెబుతున్నాడు. ఎవరు బుద్ధిమంతులయ్యా అని ఆయనను అడిగితే ఆయన చెబుతున్నాడు, ఒక బుద్ధిమంతుని గురించి ఆయన వివరిస్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం చూడండి ఒకసారి. పరిశుద్ధాత్మ ప్రేరణతో మత్తయి గారు రాస్తూ 7వ అధ్యాయము 24వ వచనం నుంచి స్వయాన యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఆయన కూడా ఒక బుద్ధిమంతుని గురించి చెబుతున్నాడు. ఎలాంటి వారు బుద్ధిమంతులు అని అంటే 24వ వచనం, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును అన్నాడు. ఎవరయ్యా బుద్ధిమంతులు అనంటే ఆయన చెప్పాడు ఏమనంటే, కాబట్టి ఈ నా మాటలు విని అన్నాడు. మాటలు, యేసుక్రీస్తుల వారి మాటలు వింటున్నారా అండి అందరూ? ఒకప్పుడు స్వయాన ఆయనే మాట్లాడాడు. ఈరోజు ఆయన భూమి మీద లేడు కాబట్టి వాక్య రూపములో మన చేతిలో ఆయన మాటలు ఉన్నాయి. ఈ మాటలు ప్రతి సభలో, ప్రతి ఆదివారం, ప్రతి కార్యక్రమంలో దేవుని మాటలు వినిపించబడుతున్నాయి. ఈ విన్నటువంటి మాటలు, ఇదిగో ఈ నా మాటలు విని అన్నాడు. అంతటితో అయిపోలేదు. మాటలు వింటే బుద్ధిమంతుడు అని చెప్పలేదు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు అన్నాడు. ఎవరు బుద్ధిమంతులట? మాటలు విన్నవారు మాత్రం కాదు. ఈ నా మాటలు విని అంటే దేవుని వాక్యాన్ని విని వాటి చొప్పున చేయు ప్రతివాడు అన్నాడు. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయమేనండి. ఎందుకంటే వాక్యం క్రైస్తవులందరూ వింటున్నారా? ప్రతి ఆదివారం వింటున్నారా? వింటున్నారు. కానీ విన్న తరువాత ఆ విన్న మాటల ప్రకారంగా చేస్తున్నారా? ఎంతమంది చేస్తున్నారు? వింటే నువ్వు బుద్ధిమంతుడు కాదు అన్నాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎవరిని పోలి ఉన్నాడట? బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఇల్లు కట్టడం అంటే మనకు బాగా తెలుసు.
ఎలా కడతారండి ఇల్లు? మామూలుగా పైన కట్టేస్తారా? నిజంగా పెద్ద బిల్డింగ్ కట్టాలంటే దాని పునాది బాగా స్టాండర్డ్ అయి ఉండాలి, చాలా గట్టిగా వేయాలి పునాది. భూమి లోతుల్లోనికి గట్టి దరి వచ్చేంత వరకు త్రవ్వుతారు దాన్ని, చాలా లోతులో పునాది వేస్తారు. ఎందుకు వేస్తారు? ఈ బిల్డింగ్ చక్కగా చాలా కాలం నిలబడాలి అని దాన్ని పునాది బలంగా వేస్తారు. అయితే బుద్ధిమంతులు చేస్తారట ఇది. మనకు పునాది వేసుకోవటం, ఇంటికి పునాది వేసుకోవటం మనకు తెలియదండి? తెలుసు. కాకపోతే ఇక్కడ బండ మీద పునాది వేసిన బుద్ధిమంతుని గురించి చెప్తున్నాడు. బండ మీద అంటే బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా అది కదల్చబడదు అన్నాడు. ఏంటిని గురించి చెబుతున్నాడు? మామూలుగా మనం ఉండే ఇండ్లు ఎలా కట్టుకోవాలో మనకు తెలుసా తెలియదండి? తెలుసు. మరి ఏంటిని గురించి చెబుతున్నాడు అని అంటే, ఇదిగో నీ క్రైస్తవ జీవితాన్ని కట్టుకునే విధానం. క్రీస్తు అనే బండపై నీ జీవితాన్ని కట్టుకోవాలి. నువ్వు ఎలా కట్టుకోవాలంటే బండ మీద పునాది వేసినట్టుగా కట్టుకోవాలి. ఇలా బండ మీద పునాది వేసిన వాడు ఎలాంటి వాడట? బుద్ధిమంతుడు అన్నాడు. ఈరోజు క్రైస్తవులందరూ కూడా క్రీస్తును ఆధారము చేసుకొని తమ క్రైస్తవ జీవితాన్ని కట్టుకుంటున్నారా? యేసుక్రీస్తు మాటలు విని ఆ మాటల ప్రకారంగా తమ జీవితాలను కట్టుకుంటున్నారా? ఒకవేళ అలా కట్టుకోగలిగితే వారెవరట? బుద్ధిమంతులు అన్నాడు. ఈరోజు క్రైస్తవులు చాలామంది దేవుని మాటలు వింటున్నారు, కానీ విన్నప్పుడే దేవుని మాటలు అప్పుడే కొంచెం భక్తి కనిపిస్తుంది, తర్వాత ఆ భక్తి ఉండదు, మనకు కనిపించదు. లోకములో అందరిలాగే ఉంటాం, లోకములో ఉండిపోతాం మనం. అలా ఉంటే బుద్ధిమంతుడు ఎలా అవుతాడు? బుద్ధిమంతుడు అంటే వాక్యం విని ఆ వాక్యం ప్రకారంగా జీవించువాడు, ఆ వాక్యం ప్రకారంగా తమ జీవితాలను కట్టుకున్నవాడు బుద్ధిమంతుని పోలియుండును అంటున్నాడు. అలాగే 25వ వచనం చూడండి. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. ఎంత చక్కగా ఉందో చూడండి. వరదలు వచ్చాయంట, వర్షం వచ్చేసిందంట, గాలి విసిరిందంట, అయినా కూడా ఆ ఇల్లు పడలేదు. ఎందుకు పడలేదంటే దాని పునాది ఎక్కడుందట? బండ మీద ఉంది. బండ మీద ఉన్న ఇల్లు ఎంత గట్టిగా ఉంటుందో, ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, ఎన్నిటికైనా తట్టుకుంటుందో, అలాగే మన క్రైస్తవ జీవితాన్ని కూడా క్రీస్తు అనే బండ మీద మనము కట్టుకుంటే ఎన్ని కష్టాలైనా రాని, ఎన్ని ఇబ్బందులన్నా ఎదురని, ఎన్ని శ్రమలన్నా రాని మనము కదల్చబడము. ఈరోజు ఎక్కువ మంది ఎప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు, లేదంటే ఒకప్పుడు క్రైస్తవులుగా ఉండి ఇప్పుడు క్రైస్తవులుగా లేరు అని అంటే ఏమనుకోవాలి? వాళ్ళ పునాది ఎలా ఉంది? బండ మీద ఉందా? లేదు. బండ మీద ఉంటే ఆ ఇల్లు తరతరాలు నిలబడుతుంది, కానీ బండ మీద పునాది వేసుకొనకపోతే అది కొంతకాలమే ఉంటుంది. చూడండి, బండ మీద పునాది వేసుకొనని వారు ఎలాంటి వారు చూస్తే 26వ వచనం చూడండి. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు అన్నాడు. 2 విషయాలు చెప్పేశాడు. ఒకటేమో ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు ఎలా ఉంటాడో చెప్పాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని వాడు ఎలా ఉంటాడో చెప్పాడు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. దేవుని మాటలు విని వాటి చొప్పున చేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందట? ఎవరిని పోల్చాడు? ఒక బుద్ధిహీనుని పోల్చాడు. వాడు ఏం చేస్తాడట? ఇసుక మీద ఇల్లు కడతాడట. ఇసుక మీద ఇల్లు కడితే నిలబడుతుందండి? నిలబడదు. ఒక వరద రాగానే ఇల్లు కూలబడిపోతుంది. అదే చెప్తున్నాడు 27వ వచనం. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను. ఏం జరిగిపోయింది? దాని ఉపయోగం ఉందా? లేదు. అంటే బుద్ధిమంతుడు ఎలా ఉండాలి అని అంటే తన భవిష్యత్తును కట్టుకోవాలి, తన జీవితాన్ని చక్కగా కట్టుకోవాలి. ఈ లోకములో ఉన్నంత వరకు మాత్రమే ఆలోచించటం కాదు, కానీ మరో లోకానికి వెళ్ళి కూడా నువ్వు బ్రతకాలి, క్రీస్తుతో కూడా నువ్వు ఉండాలంటే ఇదిగో యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు విని వాటి చొప్పున మనము నడుచుకోవాలట. ఇంతకీ బుద్ధిమంతుడు ఎందుకు కావాలి భూమి మీద?
అని మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథం చూడండి ఒకసారి, బుద్ధిమంతుడు ఏం చేస్తాడు భూమి మీద ఉన్నప్పుడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును అన్నాడు. ఇలా దేవుని మాటలు విని వాటి చొప్పున నడుచుకొని వాడు బుద్ధిమంతుడైపోతే, ఈ బుద్ధిమంతుడు ఏం చేస్తాడట, క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకొనవలనని పరమునకు పోవు జీవ మార్గమును వెతుకుతాడట. ఇది ఎప్పుడు జరగాలి ఈ పని అంటే, ఇటు కింద అన్నాడు పాతాళము, పరము అన్నాడు. అంటే ఎక్కడున్నాడు ఈ బుద్ధిమంతుడు? ఎక్కడున్నాడు? భూమి మీద ఉండాలి కదండి. ఈ భూమికి క్రింద ఏ లోకం ఉంది? పాతాళ లోకం ఉంది. అంటే భూమి క్రిందనున్నటువంటి ఆ పాతాళ లోకమును తప్పించుకొనవలెనని ఈ బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును అన్నాడు. అంటే నీకు బుద్ధి ఉంటే, నీకు జ్ఞానం ఉంటే, నువ్వు బుద్ధిమంతుడవైతే నువ్వేం చేస్తావట, క్రిందనున్న పాతాళానికి వెళ్ళకూడదు, ఆ పాతాళాన్ని తప్పించుకోవాలి, ఎలాగైనా నేను పరలోకానికి వెళ్ళాలి అని ఆ మార్గమున నడుచుకుంటాడట. అలాంటి వాడే బుద్ధిమంతుడట. అంటే కిందనున్న పాతాళంలో ఏముందండి మరి? అక్కడికి వెళ్ళకూడదు, బుద్ధిమంతుడు పరమునకు వెళ్తాడంటే బుద్ధిహీనులు వెళ్తారా మరి పాతాళానికి? ఇంతకీ అక్కడ ఏముంది? ఇక్కడున్నటువంటి వాతావరణం పాతాళ లోకంలో ఉండదండి. అందుకే అక్కడికి వెళ్ళరెవరు, వెళ్ళకూడదని అనుకుంటాడు జ్ఞాని, బుద్ధిమంతుడు. పాతాళ లోకంలో ఏముంది అసలు? ఎవరైనా వెళ్ళొచ్చారా? వెళ్ళొచ్చిన వారు ఎవరైనా ఉన్నారా భూమి మీద? లేదు. మరి ఎలా తెలియాలి? క్రిందనున్న పాతాళమునకు వెళ్ళకూడదని, అది తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు వెళ్ళు జీవ మార్గమున నడుచుకుంటాడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది కదా. మరి ఎందుకు వెళ్ళకూడదయ్యా పాతాళానికి అని అంటే, అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయండి. యేసుక్రీస్తుల వారు ఉన్న కాలంలో, భూమి మీద ఉన్నటువంటి కాలంలో గెరాసేనుల దేశానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ దయ్యములు పట్టిన వాడు ఉంటాడు. ఒకడు దయ్యములు పట్టినవాడు సమాధులలోనే తిరిగేవాడు. ఎవరునూ బంధించలేక, బంధించి ఉంచినా కూడా బంధకాలను తెప్పేసుకొని మరీ తిరిగేవాడు. ఎందుకంటే అతనిలో చాలా దయ్యములు ఉన్నాయి, చాలా దయ్యములు ఆయనలో ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క బంధకాలను కూడా తెంపేసుకొని తిరుగుతున్నాడట. ఆయన ఎదురుపడ్డాడు. ఆ దయ్యము పట్టిన వ్యక్తి యేసుక్రీస్తుకు ఎదురుపడ్డాడు. ఎదురుపడినప్పుడు ఏమంటున్నారు ఒకసారి ఆ సందర్భాన్ని మనం చూద్దామా. లూకాసు వార్త 8వ అధ్యాయము, లూకాసు వార్త 8వ అధ్యాయము 30-31 వచనాలు మనం చూడగలిగితే, 26వ వచనంలో ఏమని ఉంటుందంటే, వారు గలిలేకు ఎదురుగా ఉండు గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై, దయ్యము కాదు దయ్యములట, అంటే చాలా దయ్యములే ఉన్నాయి. దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసాను. ఇంతకీ కేకలు వేసేదెవరు? కేకలు వేసి చెప్పేదెవరు? దయ్యము పట్టినవాడు. కానీ ఆ దయ్యాలు, లోపల ఉన్నటువంటి దయ్యాలు కేకలేస్తున్నాయి. ఇప్పుడే మమ్మల్ని బాధపరచకయ్యా అని కేకలేస్తుంటే, కిందికి మనం చూడగలిగితే 29వ వచనం, ఏలయనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్ర ఆత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వాణ్ణి పట్టుచూ వచ్చెను గనుక వాణ్ణి గొలుసులతోనూ సంకెళ్లతోనూ కట్టి కావలియందుంచిరి గాని వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరచుగా తరుముకొని పోయెను. యేసు నీ పేరేమని వానిని అడుగగా చాలా దయ్యములు వానిలో జొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి
పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. దయ్యములు ఏమని వేడుకుంటున్నాయట? పాతాళమునకు పంపవద్దు మమ్మల్ని, పాతాళమునకు మేము వెళ్ళము, దయచేసి పాతాళానికి వెళ్ళమని ఆజ్ఞాపించవద్దు. ఎందుకండి ఇంత భయపడుతున్నాయి దయ్యాలు? పాతాళానికి వెళ్ళడానికి దయ్యాలు ఎందుకు భయపడుతున్నాయి? ఇవి వచ్చిన చోట అదే. ఒకప్పుడు ఎక్కడేసాడు వీటిని? దయ్యముని ఎక్కడ పెట్టాడండి? ఈ సృష్టి కలగక ముందు దయ్యాన్ని ఎక్కడ పెట్టాడు? 20వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఉంటుంది. వాడు పరలోకములో, అపవాది ఎప్పుడైతే తప్పు చేశాడో, తప్పు చేసిన వెంటనే పరలోకమందు యుద్ధము జరిగినది. మిఖాయేలుకును ఆ ఘట సర్పమునకు యుద్ధము జరగగా ఆ యుద్ధములో ఘట సర్పం ఓడిపోయింది. అప్పుడు వాడిని తీసుకెళ్ళి పాతాళములో, అగాధములో బంధించేశాడు దేవుడు. అలా బంధించిన తరువాత అక్కడి వాతావరణం, అక్కడి పరిస్థితి ఏంటో దయ్యానికి బాగా తెలుసు. కొంతకాలము విడుదల చేయబడింది, అది ఇప్పుడు భూమి మీద ఉంది కొంతకాలము. ఇక ఆ పాతాళ లోకపు పరిస్థితి ఏంటో వాడికి బాగా తెలుసు దయ్యానికి. అందుకే ఇదిగో మమ్మల్ని పాతాళమునకు పంపవద్దు అని వేడుకుంటున్నాయట. ఏంటండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అసలు అని అంటే, అక్కడ ఏమి ఉండదండి. యేసుక్రీస్తు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఏడుపును పండ్లు కొరుకుట. పాతాళంలో ఉన్నది ఏంటండి? ఏడుపు, పండ్లు కొరుకుట. ఈ 2 పనులు తప్ప వేరే ఏ పని ఉండదండి అక్కడ. అక్కడ ఏముంటుందట? అగ్నిజ్వాలలు, ఏడ్చటం, ఏడుపు ఏడుపు ఏడుపు. ఎంతకాలం ఏడవాలి మరి అక్కడ? ఇంతకాలం ఏడ్చుకుంటూ పండ్లు కొరకాలి అని అంటే యుగ యుగాలు అసలు విడుదలనేది ఉండదు. అంత భయంకరమా మరి పాతాళం? అవునండి. ఎప్పుడు పండ్లు కొరుకుతారండి? ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు, ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారండి? కేకలు వేస్తారు. అవునా కదండి? కేకలు వేస్తారు. కేకలు పెట్టి ఇక అలసిపోయి ఎవరు కాపాడడానికి రాకపోతే, ఎవరు ఆ యొక్క ఇబ్బందులో నుంచి బయటకు తీసుకురాకపోతే ఆ బాధ ఇంకా మరింత ఎక్కువైపోయి ఇక కేకలు ఆగిపోతాయి. కొంతసేపటికి కేకలు ఆగిపోయి పండ్లు కొరకటం, ఏడవటం. అంతే కదండి. ఇక ముందుగా కేకలు వేస్తారు తప్పిస్తారేమో అని. ఎవరు తప్పించకపోయేసరికి ఏడుస్తారు. ఏడ్చుకుంటూ పళ్ళు కొరకటం అట పాతాళ లోకంలో. అంత భయంకరంగా ఉంటుంది. కాబట్టే బుద్ధిమంతుడు ఏం చేస్తాడట? క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును. లూకాసు వార్త 16వ అధ్యాయములో లైవ్లో అక్కడ లైవ్లో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుందండి. పాతాళంలో ఉండి ఇదిగో నేను పాతాళంలో ఉన్నాను, అక్కడి పరిస్థితి ఇది అని చెప్పినట్టుగా మనకు అనిపిస్తుంది ఉంటుంది. ఒక సందర్భాన్ని చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనం నుంచి. ఇక్కడ పాతాళ లోకములో ఉన్న రిపోర్ట్ ఏంటి అనంటే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనంటే, తండ్రివైన అబ్రహామా, పాతాళ లోకానికి వెళ్ళిన ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాటలు ఇవి. తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలి క్రోనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఎవరంటున్నారు ఈ మాట? ధనవంతుడు పాతాళ లోకములో ఉండి ఆయన అబ్రహాము గారికి మొరపెట్టుకుంటున్నాడు. ఇదిగో ఇక్కడ నేను చాలా బాధపడిపోతూ ఉన్నాను, నా నాలుకను చల్లార్చుటకు నీరు లేదు ఇక్కడ. ఇదిగో నీ యొద్ద ఉన్నటువంటి లాజరును నా యొద్దకు పంపు. నేనున్న పరిస్థితి ఏంటో తెలుసా? నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను అంటున్నాడు. ఎక్కడుండి మొరపెడుతున్నాడు అనుకున్నారు ఈయన? పాతాళంలో. అంటే పాతాళంలో అగ్ని ఉంటుందా? అగ్ని జ్వాలలు ఉంటాయా? అక్కడ కేకలు వేస్తారా? వేస్తారు. ఎలా చెబుతున్నాడట? మామూలుగా చెప్పట్లేదట, కేకలు వేసి చెప్తున్నట. ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఇంతకుముందు నేను చెప్పాను కదండి, ఏదైనా ఇబ్బందులో ఉన్నప్పుడు కేకలేస్తారు ముందుగా అని చెప్పాను కదా. ఇక్కడ ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడట? అబ్రహాము గారికి కేకలేసి చెప్తున్నాడు, తండ్రివైన అబ్రహామా, ఎలాగైనా నన్ను కొంచెం నా యందు దయతలిచ్చి ఆ లాజరును పంపి నా నాలుకను చల్లార్చుటకు నీటిని పంపు అని కేకలేస్తున్నాడు. కేకలేస్తే అబ్రహాం గారు ఏమన్నారు? ఓకే నాయన, 1 లీటర్ బాటిల్ ఇచ్చి పంపిస్తానని అన్నాడా?
అనలేదు. ఒక మినరల్ వాటర్ ఇచ్చి పంపించేస్తాను అన్నాడా? అనలేదు. ఏమన్నాడు? అవేమి ఇక్కడ కుదరవు, ఇక నీకు నెక్స్ట్ వర్క్ ఏంటి అని అంటే, ఇప్పుడు కేకలు వేసావు కదా, నెక్స్ట్ ఏంటి? ఏడుపు, అంతే కదండి. ఆ తర్వాత పనులు కొరకటం, ఇది తప్ప ఇక నీకు అక్కడ ఎలాంటి సహాయ సహకారాలు నీకు అందించబడవు. ఇక్కడి వాళ్ళు అక్కడికి దాటకుండానట్లు, అక్కడి వారు ఇక్కడికి రాకుండానట్లు మధ్యలో ఏముంది? అగాధం ఉంచబడి ఉంది. నీకు ఎలాంటి సహాయ సహకారాలు అక్కడ అందవు. అందుకే అక్కడ ఏముంటుందంటే కేకలు, ఏడుపు, పండ్లు కొరకటం. నిజంగా ఇదంతా తప్పించుకోవాలంటే ఏం చేయాలట? మనం క్రిందనున్న పాతాళాన్ని ఎవరు తప్పించుకుంటారట? బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఏంటంటే ఇంత భయంకరమైన పరిస్థితిని తప్పించుకోవాలంటే బుద్ధి ఉండాలా వద్దా? జ్ఞానం ఉండాలా వద్దా? ఉండాలి. కానీ ఈరోజు మనుషుల్లో చూస్తే నిజంగా ఎవరైనా కిందనున్న పాతాళాన్ని నేను తప్పించుకోవాలండి అని ఎవరైనా ఆలోచన చేసినట్టుగా ఉందా అండి? ఎంతసేపు ఈ లోకం ఇక్కడ బ్రతకాలి, ఇక్కడ బాగుండాలి అని ఆలోచన చేస్తున్నారు, కానీ క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలి నేను అని ఎవరైనా ఆలోచిస్తున్నట్టుగా ఉందా? ఒకవేళ ఆలోచిస్తున్నాడా అయితే బుద్ధిమంతుడు. అవునా కదండి? బైబిల్ చెబుతుంది. ఒకవేళ క్రిందనున్న పాతాళాన్ని నువ్వు తప్పించుకోవాలనే ఆలోచన నీకుందా అయితే నీవు బుద్ధిమంతుడివి. అక్కడున్న పరిస్థితి ఎలా ఉంటుంది, ఇంకా పాతాళం ఎలా ఉందో ఒకసారి యెషయా గ్రంథంలో చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. ఆ పాతాళం ఎలా ఎదురు చూస్తుందో చూడండి, ఈ బుద్ధిహీనుల కోసం ఎలా ఎదురు చూస్తుందో చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. అపరిమితముగా తన నోరు తెరుచుచున్నదట. గొప్ప ఆశతో ఉందట. చాలామంది వచ్చేస్తారని ఆశ పెట్టుకొని ఉందట. ఎందుకంటే భూమి మీద చూస్తే చాలామంది బుద్ధి లేని వారిగానే ఉండిపోయారు. ఎందుకంటే ఈ బుద్ధి లేని వాళ్ళు ఎటు వెళ్ళిపోతారు? పాతాళానికి. గొప్ప ఆశ పెట్టుకొని ఎదురు చూస్తుందట. అందులో ఎవరెవరు పడుతున్నారో వారిలో గనులైన వారు, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోవుదురు. ఎలాంటి వారు పడిపోతారో కూడా చెప్పాడు. ఆ యొక్క పాతాళము గొప్ప ఆశతో నోరు తెరిచింది. వారిలో గనులున్నారట, సామాన్యులున్నారట, ఘోష చేయువారు ఉన్నారట, హర్షించేవారు కూడా ఉన్నారట. భూమి మీద సంతోషంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు, భూమి మీద బాధపడే వాళ్ళు కూడా ఉన్నారట, సామాన్యులు కూడా ఉన్నారట, గనులుగా భూమి మీద బ్రతికిన వారు కూడా ఎక్కడున్నారట? పాతాళంలో. ఇంతకుముందే మనం లూకాసు వార్తలు చూసాం. ధనవంతుడు కేకలేస్తున్నాడు భూమి మీద ఎలాంటి వాడట? ధనవంతుడు. అంటే భూమి మీద ఎలా బ్రతికాడు? గనుడు. ధనవంతులు ఎలా ఉంటారంటే ఏమంటాం? గనుడండి, చాలా ధనం ఉందండి అంటాం. ఈ గనులైన వారు కూడా బుద్ధి లేకపోతే, బుద్ధిని సంపాదించుకోనకపోతే పరిస్థితి ఏంటట? పాతాళానికి వెళ్ళిపోతారట. నిజంగా పాతాళం కూడానండి. 14వ అధ్యాయం చూడండి, అదే యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం నుంచి చూద్దాం. అక్కడున్న పరిస్థితి చూడండి. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. ఏంటండి ఇది? ఎక్కడి సీన్ ఇదంతా? పాతాళములో జరిగేటటువంటి స్థితి. అక్కడికి వెళ్ళగానే కొత్తగా ఒక వ్యక్తి వస్తే ఎలా ఉంటుందండి? అప్పుడప్పుడు మనం క్రొత్త ప్రాంతానికి వెళ్ళామనుకోండి, ఎలా ఉంటుందండి? అక్కడ ఏమీ మనకు తెలియదు. ఢిల్లీకి వెళ్ళామనుకోండి, మనం ఎప్పుడు వెళ్ళాం, అన్ని ప్రాంతాలు మనకు తెలిసినవి కాదు. అక్కడ దిగగానే, రైల్వే స్టేషన్లో దిగగానే మనం కొంచెం కొత్తగా చూడగానే ఆటో వాళ్ళకి ఇట్టే అర్థమైపోద్ది, ఇతను కొత్తగా ఉన్నట్టున్నాడు, ఉరికేస్తారు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి సార్, ఎక్కడికి వెళ్ళాలి, నేను తీసుకెళ్తానని. అంటే క్రొత్త ప్రాంతానికి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందండి? అలా వెళ్ళగానే పాతాళం ఏం చేస్తుందట? తన ప్రేతలను, అందులో ఉన్నటువంటి ప్రేతలను లేపుతుందట. ఇదిగో వచ్చేసాడు, క్రొత్త వ్యక్తి వచ్చేసాడు, ఇదిగో లేవండి చూడండి అని పాతాళము ప్రేతలను
రేపుచున్నది లేపుచున్నదట. నీవు ప్రవేశించుచుండగానే అది నిన్ను ఎదుర్కొనుటకై క్రిందనున్న పాతాళము నీ విషయమే కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. ఇంకేమంటున్నాడు? భూమిలో పుట్టిన సమస్త శూరులను జనముల రాజులనందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది. ఎందుకండి లేపుచున్నది? సైలెంట్గా ఉండొచ్చు కదా, పాతాళంలో ఉన్న ప్రేతలు సైలెంట్గా ఉండొచ్చు కదా, ఉండట్లేదట. ఇదిగో వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు, క్రొత్తగా వచ్చేస్తున్నాడు అని కిందనున్న ప్రేతలను లేపుచున్నదటండి. లేపుతూ ఏమంటున్నారు వారందరూ? 10వ వచనం చూడండి. వారందరూ ఎవరు? వీరు ఇంతకుముందు పాతాళ లోకంలో ఉన్న సీనియర్స్. అవునా కదండి? సీనియర్లే అనాలి కదా, ఎందుకంటే ఏడవటం పళ్ళు కొరకటంలో సీనియర్స్ వాళ్ళు. వారందరూ నిన్ను చూచి, కొత్తగా ప్రవేశించినటువంటి వ్యక్తిని చూసి ఏమంటున్నారట? నీవును మా వలె బలహీనుడవైతివా. ఎంత అవమానం అండి ఇది! ఓరి దరిద్రుడు, నువ్వు కూడా మా వలె బుద్ధిహీనుడవైపోయావా? మేము బుద్ధిహీనులమైపోయి ఈ లోకానికి వచ్చేసాము, మేము బుద్ధి నేర్చుకోలేదు భూమి మీద ఉండి. నీవును మా వలె బలహీనుడవైతివా, నీవును మా వలె బుద్ధిహీనుడవైపోయావా, నీవును మా బోటి వాడవైతివా అందరూ. అంటే నిజంగా ఎలా ఉందండి అక్కడి పరిస్థితి? నీవు కూడా మా వలె అయిపోయావా, నీవు కూడా మా వలె మోసపోయావా, నీవు కూడా మా వలె బలహీనుడవైపోయి ఇక్కడికి వచ్చేసావా, ఏదో నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు మేము మాత్రమే ఉంటాం అనుకుంటే నువ్వు కూడా వచ్చేసావా మాతో పాటు, నీవు కూడా మా బోటి వాడివైతివా. అంటే నీవు కూడా ఇంత బ్రతికి మా దగ్గరికి వచ్చేసావా అన్నట్టు, అంతే కదండి. ఈరోజు నిజంగా క్రైస్తవులుగా ఉన్నవారు, బైబిల్ పట్టుకున్నవారు, దేవుని మాటలు విన్నవారు బుద్ధిని సంపాదించుకోకపోతే, జ్ఞానమును సంపాదించుకోకపోతే ఆ పాతాళ లోకానికి ఒకవేళ వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఏదో నువ్వు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళేవాడు అనుకున్నాను, నువ్వు పరలోకానికి వెళ్ళేవాడు అనుకున్నాను, నువ్వు కూడా మా వలె బలహీనుడవైపోయావా. ఎలా ఉంటుంది? ఎంత అవమానంగా ఉంటుందండి అక్కడికి వెళితే. అక్కడికి వెళ్ళకూడదంటే ఇది క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలి అని అంటే బుద్ధి సంపాదించుకోవాలి అన్నాడు, జ్ఞానం సంపాదించుకోవాలి అన్నాడు. ఎవరైతే బుద్ధిమంతులో వారే పరమునకు చేరుకుంటారు అని అన్నాడు. నిజంగా ఈ బుద్ధి, ఈ జ్ఞానము ఎవరిలో ఉంటుంది? మరి నాకు ఈ బుద్ధి కావాలండి, ఈ జ్ఞానం కావాలండి అని ఒకవేళ మనుష్యులు అడిగితే ఈ జ్ఞానం ఎవరిలో ఉంటుంది? ఎక్కడ దొరుకుతుంది ఈ జ్ఞానం? యూనివర్సిటీలలో దొరుకుతుందా? కాలేజీల్లో దొరుకుతుందా? స్కూళ్ళలో దొరుకుతుందా? పరమునకు చేరే బుద్ధి, జ్ఞానము మనకు ఎక్కడ దొరుకుతుంది అని అంటే యేసుక్రీస్తులోనే దొరుకుతుందండి. అది యేసుక్రీస్తులోనే దొరుకుతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట అంటున్నాడు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములయ్యున్నవి అన్నాడు. ఎవరి యందున్నాయట? యేసుక్రీస్తునందున్నాయి. నీకు బుద్ధి కావాలా, జ్ఞానం కావాలా? అయితే ఇదిగో యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నీకు బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఎక్కడున్నాయట? ఆయన యందు, యేసుక్రీస్తునందున్నాయట. ఇప్పుడు నీకు బుద్ధి కావాలంటే ఈ బుద్ధితో నువ్వేం చేస్తావు? క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకుంటావు. క్రిందనున్న పాతాళం ఎంత భయంకరంగా ఉందో చూసాం మనం. ఎంత భయంకరం అండి! కేకలేస్తున్నారట, అరుపులు, ఏడుపులు, గోల. అటువంటి వేదనకరమైనటువంటి, అటువంటి భయంకరమైనటువంటి పాతాళాన్ని తప్పించుకోవాలంటే ఇదిగో నీవు బుద్ధిమంతుడిగా ఉండాలి. ఈ బుద్ధి జ్ఞానములు నీకు కావాలంటే ఇదిగో యేసుక్రీస్తుల వారి దగ్గరికి రావాలి. ఆయన దగ్గర బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన దగ్గరే ఉన్నాయట. మరి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసు దగ్గర ఉంటే మరి యేసుక్రీస్తు నిజంగా ఆయన పిలుస్తున్నాడు. ఆయన ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా
నా యొద్దకు రండి, ఇదిగో నా యొద్దకు వచ్చి జ్ఞానం నేర్చుకోండి, ఇదిగో బుద్ధి సంపాదించుకోండి. ఈ బుద్ధి మిమ్మల్ని ఏం చేస్తుందంటే ఇదిగో పాతాళ లోకానికి వెళ్లకుండా ఇదిగో పరలోకానికి మిమ్మల్ని నడిపిస్తుంది అని ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుపుని అందుకొని ఎంతమంది వస్తున్నారు మరి? ఈ బుద్ధి సంపాదించుకోవడానికి ఎంతమంది వస్తున్నారు? వచ్చిన వాళ్ళు బుద్ధిమంతులుగా తయారవుతున్నారా అందరూ? నిజంగా బైబిల్ పట్టుకున్న వాళ్ళంతా జ్ఞానులేనా అండి? ఈరోజు ఆలోచించండి. ఎవరు జ్ఞానులు అన్నాడు యేసుక్రీస్తు? కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడే బుద్ధిమంతుడు అన్నాడు. ఇప్పుడు మాటలన్నీ విని వాటి ప్రకారంగా చేస్తున్నారా క్రైస్తవుడు? వాటిని గుర్తుపెట్టుకుంటే మహా ఎక్కువ అండి. గుర్తుపెట్టుకుంటున్నారా? అసలు హృదయంలో దాచుకుంటున్నారా ఆ మాటలు? దాచుకోవటం లేదు. హృదయంలో ఉంటే కదండి వాటిని ప్రకారంగా మనం జీవిస్తాం. మన హృదయంలో దేవుని మాట ఉంటే పరిశుద్ధాత్ముడు మనకు వాటిని గుర్తు చేస్తుంటాడు. ఈ లోకంలో మన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు పౌలు గారు కష్టపడలేదా? ఆ మాటలు నీ హృదయంలో ఉంటే కదా నీకు గుర్తు చేస్తాడు. ఒక యోబు గారు కష్టపడలేదా? ఆ మాటలు నీకు గుర్తు చేసి నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను ఓదారుస్తాడు. ఆ మాటలే నీలో లేకపోతే, ఆ వాక్యమే నీలో లేకపోతే దేవుని మాటలు విని హృదయంలో భద్రపరచుకోవాలి. అలా భద్రపరుచుకుంటే నువ్వు పరలోకానికి వెళ్ళడానికి నువ్వు మార్గాన్ని సిద్ధపరచుకుంటావు. నువ్వు బుద్ధిమంతుడవుగా తయారవుతావు. యేసుక్రీస్తు నిజంగా ఈ లోకానికి వచ్చాడండి. ఈ లోకానికి వచ్చిన తర్వాత అపవాది ఎన్ని రకాల శ్రమలు, శోధన కలుగజేసిందండి యేసుక్రీస్తుకు. ఆయన ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నాడో అప్పుడు ఆయన శోధింపబడుటకు వెళ్ళిపోయాడట అపవాది చేత. ఆత్మ ద్వారా అరణ్యంకు వెళితే అక్కడికి ఎవరు వచ్చారు? అపవాది వచ్చింది. ఎలా శోధించేసింది, ఏమేమి చూపెట్టింది అని అంటే అన్నీ చూపెట్టేసేసిందండి యేసుక్రీస్తుల వారికి. దానికి నచ్చినవి అన్నీ చూపెట్టేసింది. దేనితో అయితే మనిషి పడిపోతాడో అవన్నీ చూపెట్టింది. కానీ దేనికి కూడా యేసుక్రీస్తుల వారు పడిపోక, దేనికి కూడా లొంగిపోక, ఏదైతే ఆయన దేని కొరకైతే ఈ లోకానికి వచ్చాడో, ఏ పని నిమిత్తమైతే వచ్చాడో ఆ పనిని చాలా చక్కగా నెరవేర్చి సిలువలో ఆయన రక్తము కార్చి అనేకుల పాప పరిహారార్థం కొరకై తన ప్రాణాన్ని అర్పించి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు పరలోకానికి వెళ్ళిపోయాడు. అలాంటి ఆయన బాటలో మనము కూడా పరలోకానికి వెళ్ళాలి అంటే, మనము కూడా పరమునకు చేరుకోవాలంటే ఆయన ఏమన్నాడంటే ఇదిగో నువ్వు బుద్ధిమంతుడివిగా ఉండాలి అని అన్నాడు. దానియేలు గ్రంథం చూడండి ఒక మాట. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 12వ అధ్యాయము 3వ వచనం నుంచి చూద్దామా. బుద్ధిమంతులైతే ఏం చేస్తారు? ఒకవేళ క్రైస్తవులందరూ బుద్ధిమంతులే అయితే ఆ బుద్ధిమంతులు ఏం చేస్తారో చెబుతున్నాడు. బుద్ధిమంతులైతే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు అన్నాడు. అంటే బుద్ధిమంతులు ఎలా ఉంటారట? ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారు. నిజంగా ఆ జ్యోతులు అందరికీ కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయండి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కనిపిస్తున్నాయా? నాకు కనిపిస్తున్నాయి. అలా నక్షత్రాల్లాగా మిలమిల మెరుస్తూ వెలిగిపోతూ ఉంటారట. ఎవరుంటారలా? బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ఉంటారు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు అన్నాడు. బుద్ధిమంతులు కావాలి మీరు. ఇలా బుద్ధిమంతులైతే వారు నీతి మార్గమును అనుసరించేటట్టుగా, ఈ భక్తి మార్గమును అనుసరించేటట్టుగా అనేకులను త్రిప్పుతారు. అనేకులను త్రిప్పి అలా త్రిప్పిన వారు నిరంతరము ప్రకాశిస్తారు. ఇదిగో నక్షత్రముల వలె అన్నాడు. ఈరోజు ఎవరు నడిపిస్తున్నారండి? మరి ఈ నీతి మార్గమును అనుసరించడానికి ఎవరినైనా నడిపిస్తున్నామా? నువ్వు బుద్ధిమంతుడవైతే నీతి మార్గమును అనుసరించేటట్టుగా నువ్వు నడిపించాలట. ఇదొక మంచి మార్గము, ఇది పరమునకు వెళ్ళే మార్గము. మరి ఈ మార్గములోనికి అనేకులను నడిపిస్తున్నామా?
నీతిని అనుసరించేటట్టుగా మనం ప్రేరేపిస్తున్నామా? మన నీతిని వారికి కనపరుస్తున్నామా? ఆలోచన చేయండి. ఈరోజు క్రైస్తవుడు అనేకులను నీతి మార్గం అనుసరించేటట్టుగా త్రిప్పుతున్నాడా, లేదంటే నామకార్థంగానే బ్రతుకుచున్నాడా? నామకార్థంగా బ్రతికితే బుద్ధిమంతుడు కాలేడు. నామకార్థంగా బ్రతికితే పాతాళాన్ని తప్పించుకొనలేడు. కాబట్టి బైబిల్ పట్టుకున్నాం. ఈ బైబిల్ పట్టుకున్న మనం దీనిపై ఒక మంచి పట్టు కలిగి దేవుని మాటలు విని వాటి ప్రకారంగా మన జీవితాలను కట్టుకొని, ఎంతమంది గురించి, భక్తుల గురించి మనం వినలేదండి. ఒక మోషే గారి గురించి కానీ, అబ్రహాం గారి గురించి కానీ, ఎంతమంది దావీదు గురించి కానీ మనం విన్నాం కదండి. ఈ విన్న మాటలు నీ హృదయంలో భద్రపరుచుకుంటే నువ్వు బుద్ధిమంతుడివిగా ఉంటావు. వాటి ప్రకారంగా నువ్వు జీవిస్తే నువ్వు బుద్ధిమంతుడివిగా ఉంటావు. అలా బుద్ధిమంతుడవైతేనే నువ్వు పరలోకం. నిజంగా ఈ మాటలన్నీ తెలిసినటువంటి ఒక వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాడు. ఆయన ఏ విధము చేతనైనను నేను పాతాలని తప్పించుకోవాలి, నాకు పునరుత్థానము కావాలి అని పట్టుకొని ఉన్నాడండి. ఆయన ఎవరో తెలుసా? అపోస్తులుడైన పౌలు గారు. ఆయన ఏమంటున్నాడంటే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కావాలి అంటున్నాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని. నేను చనిపోయిన తర్వాత నేను లేవాలి, నేను చనిపోయిన తర్వాత నాకు పునరుత్థానము కావాలి, నేను పరమునకు వెళ్ళిపోవాలి, నేను పరలోకానికి వెళ్ళాలి, ఇదిగో క్రిందనున్న పాతాళాన్ని నేను తప్పించుకోవాలి. నాకు పునరుత్థానము కలుగకపోతే పాతాళం వెళ్ళాల్సి వస్తుంది, నాకు పునరుత్థానము కావాలి అని ఆయన పట్టుపట్టాడండి. ఏ విధము చేతనైనను ఎలాగైనా సరే నేను పరలోకానికి వెళ్ళాలి, నేను పరమునకు వెళ్ళిపోవాలి, నేను మృతులలో నుండి పునరుత్థానము నాకు కావాలి అని ఆయన ఏమంటున్నాడట? ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలేనని ఆయన మరణ విషయములలో సమాన అనుభవము గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొంటిని. ఇతనండి బుద్ధిమంతుడు. నిజంగా ఒక పౌలు గారు బుద్ధిమంతుడు. ఆయన ఏం చేశాడట? సమస్తమును నష్టపరుచుకున్నాడట. దేనికోసం? ఎలాగైనా నేను పరలోకానికి వెళ్ళాలి, ఎలాగైనా నేను పరలోకానికి వెళ్ళాలి. ఏంటండి ఈ పట్టు ఏంటి అసలు? ఏ విధము చేతనైనను నాకు పునరుత్థానము కలుగవలెనని. ప్రతి క్రైస్తవుడి యొక్క పట్టుబట్టి ఉన్నాడా? ఏ విధము చేతనైనా నేను పరలోకానికి వెళ్ళాలండి, నేను పరలోకానికి వెళ్ళాలంటే దేవుడు ఏది చెప్పినా చేస్తానండి. ఎందుకంటే ఈ లోకం నాకు శాశ్వతం కాదు, ఈ ధనము నాకు శాశ్వతం కాదు, ఇక్కడ నేను ఎక్కువ రోజులు ఉండను, నేను ఎలాగైనా వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళే చోటు అది పాతాళమై ఉండకూడదు, అది పరలోకమై ఉండాలి అని అనుకున్నాడండి. అందుకే సామెతల గ్రంథంలో మనం చదువుకున్న కదా 15:24లో బుద్ధిమంతుడు ఏం చేస్తాడట? క్రిందనున్న పాతాళమును తప్పించుకుంటాడు. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఈరోజు క్రైస్తవుడు అనేవాడు బుద్ధిమంతుడిగా ఉండాలి. ఎవరండి బుద్ధిమంతులు? ఎవరు? దేవుని వాక్యం నేర్చుకున్నవారు. దేవుని వాక్యం నేర్చుకున్నవాడే బుద్ధిమంతుడు. దేవుని వాక్యం హృదయంలో దాచుకున్నవాడే బుద్ధిమంతుడు. అలా బుద్ధిమంతుడు అయి ఉంటే పరలోకానికి వెళ్ళేవాడిగా ఉంటాడు. ఓకేనండి, ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు నాయన మీ మాటలను ప్రభువా మేము పరిశీలన చేశాము. ఈ భూమి మీద బుద్ధిమంతుడిగా బ్రతకాలంటే మాకు తెలుసు, కానీ ఈ జ్ఞానము ద్వారా మేము పరలోకాన్ని సంపాదించుకోలేము. కేవలం పరలోకాన్ని సంపాదించుకోవాలంటే మీరు ఇచ్చేటటువంటి జ్ఞానము, మీలో ఉన్నటువంటి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ప్రభువా మేము కలిగి ఉండాలి. మీ మాటలు ప్రభువా, మీ కుమారుడు యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాటలను మేము విని వాటి ప్రకారంగా మేము ప్రవర్తించే వారిగా ఉండి పరలోకాన్ని సంపాదించుకునే భాగ్యాన్ని తండ్రి మాకందరికీ దయచేయండి. దేవానికి స్తోత్రములు.
బైబిల్ పట్టుకున్న వారందరూ కూడా తండ్రి మీ మాటలు వింటున్నారు, ప్రతి వారం వింటున్నారు, కానీ విన్న మాటలను ప్రభు విడిచిపెట్టేస్తున్నారు. విన్న మాటలు విడిచిపెట్టి మమ్మల్ని మేము మోసము చేసుకునకుండా తండ్రి మేము బుద్ధిమంతులుగా ఉండి మీ యొద్దకు వచ్చే భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.